హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యాలెండర్కి సంబంధించిన టాపిక్స్ అయితే పెట్టాను. ఒక్కసారి ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి చూడండి. ఏ క్వశ్చన్స్కైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. ఒక సౌర సంవత్సరం అనగా 365 రోజులు ఈజ్ ఈక్వల్ టు 52 వారాలు ప్లస్ ఒక రోజు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఈ 365 రోజుల్ని 7తో డివిజబుల్ చేస్తే 52 వారాలు ఒక రోజు వస్తుంది. ప్రతి 4 సంవత్సరాలకు వచ్చే సంవత్సరాన్ని లీప్ సంవత్సరంగా పరిగణిస్తారు. ఈ లీప్ సంవత్సరం అనేది ప్రతి 4 సంవత్సరాలకి వస్తుంది. లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఈజ్ ఈక్వల్ టు 52 వారాలు ప్లస్ 2 రోజులు. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి కాబట్టి 29 రోజులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు సాధారణ సంవత్సరంలో ఒక్కరోజు ఎగస్ట్రా వస్తే లీప్ సంవత్సరంలో 2 రోజులు ఎగస్ట్రా వచ్చింది. వారాలు మటుకు 52 సేమ్గానే ఉన్నాయి. ఒక రోజు అదనంగా పెరిగింది. 4చే భాగించబడు ప్రతి సంవత్సరం లీప్ సంవత్సరమే. 4తో డివిజబుల్ అయ్యే ప్రతి సంవత్సరము లీప్ సంవత్సరమే. శతాబ్ది సంవత్సరం తప్ప. 400చే భాగించబడు ప్రతి శతాబ్ది సంవత్సరం లీప్ సంవత్సరం. అవి ఏమిటంటే 400, 800, 1200, 1600, 2000 ఇవి లీప్ సంవత్సరాలు. రోజులను 7తో భాగిస్తే వచ్చే శేషాన్ని అదనపు రోజుగా లెక్కిస్తారు. రోజులని 7తో డివిజబుల్ చేయాలి. చేస్తే వచ్చే రోజులను ఏమంటారు? అదనపు రోజులు అంటారు. సాధారణ సంవత్సరానికి అదనపు రోజు ఒక్క రోజు మాత్రమే. లీప్ సంవత్సరానికి అదనపు రోజులు 2. అంటే సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి అదనపు రోజు అనేది ఒకటి వస్తుంది. లీప్ సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి కాబట్టి అదనపు రోజులు 2 వస్తాయి. ప్రతి 100 సంవత్సరాలలో 76 సాధారణ సంవత్సరాలు, 24 లీప్ సంవత్సరాలు ఉంటాయి. 100 సంవత్సరాలకు అదనపు రోజులు చూద్దాం. 100 సంవత్సరాలకు అదనపు రోజులు ఎన్నో చూద్దాం. అంటే ఇప్పుడు 100 సంవత్సరాలలో 76 సాధారణ సంవత్సరాలు. సాధారణ సంవత్సరాలకి ఎన్ని రోజులు అదనంగా వస్తాయి? 76 వస్తాయి. కాబట్టి 76 వేసుకోవాలి. ప్లస్ లీప్ సంవత్సరాలు ఎన్ని? 24 సంవత్సరాలు. ఈ 24 సంవత్సరాలు లీప్ సంవత్సరాలలో అదనంగా వచ్చే రోజులు ఎన్ని? 2. కాబట్టి 2 × 24 రోజులు ఈజ్ ఈక్వల్ టు 76 ప్లస్ 48 ప్లస్ చేయాలి. చేస్తే ఎన్ని రోజులు వస్తాయి? 124 రోజులు వస్తాయి. ఈ 124ను 7తో భాగిస్తే వచ్చే శేషము 5. చూడండి, 100 సంవత్సరాలకి ఎంత? 124 రోజులు కదా. 124 రోజులను 7తోను భాగించాలి. 7 1ల 7. చూడండి, ఇక్కడ 5 తీసుకున్నాం, ఇక్కడ 4 తీసుకున్నాం. 7 7 49. ఇక్కడ శేషం ఏమొచ్చింది? 5. అంటే 100 సంవత్సరాలకి అదనపు రోజులు 5. 200 సంవత్సరాలకి ఎన్నో చూద్దాం. ఇప్పుడు 100 సంవత్సరాలకి అదనపు రోజులు ఇక్కడ మనం ఇక్కడ పైన ఎన్ని రోజులు తీసుకున్నాం? 124 రోజులని తీసుకున్నాం. 124 × 2 అంటే అక్కడ 100 సంవత్సరాలకి 124 తీసుకున్నాం. ఇక్కడ 200 సంవత్సరాలు కాబట్టి × 2 వేసుకున్నాం. చేస్తే ఏమవుతుంది? 248 రోజులు వస్తాయి. ఈ 248 రోజుల్ని 7తో డివిజబుల్ చేయాలి. 7 3 21. చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 8. 7 5ల 35. ఇక్కడ శేషం ఏమొచ్చింది? 3. అంటే 200 సంవత్సరాలకి అదనపు రోజులు అనేవి 3.
నెక్స్ట్ 300 సంవత్సరాలకి అదనపు రోజులు 1. సేమ్ పైన చేసిన 2 పద్ధతుల్లోనే దీన్ని కూడా చేయాలి. 400 సంవత్సరాలకు అదనపు రోజులు 0. మీరు చూడండి కింద 400చే నిశ్శేషంగా భాగించబడే 800, 1200, 1600, 2000 ఈ సంవత్సరాలకి 0 వస్తుంది అన్నట్టు. జనవరి నెలకు 31 రోజులు. జనవరిలో అదనపు రోజులు 3. అంటే ఇప్పుడు జనవరి నెలకు ఎన్ని రోజులు ఉంటాయి మనకి? 31 రోజులు. ఈ అదనపు రోజులు అంటే 31 రోజుని 7తో డివిజన్ చేయాలి. చేస్తే మనకి శేషం అనేది 3 వస్తుంది. 3 వస్తుంది కాబట్టి జనవరిలో అదనపు రోజులు అనేవి 3 రోజులు. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరికి 28 రోజులు. అదనపు రోజులు 0. మామూలు సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. దాన్ని 7తో డివిజబుల్ చేస్తే మనకి శేషం అనేది 0 వస్తుంది. కాబట్టి మనకి ఆడ ఫిబ్రవరి నెలలో సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అదనపు రోజులు అనేవి 0 అన్నట్టు. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరికి 29 రోజులు, అదనపు రోజులు 1. లీప్ సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి. మనం 7తో డివిజబుల్ చేస్తే ఆడ శేషం అనేది 1 వస్తుంది. కాబట్టి లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అదనపు రోజులు 1 ఉంటుంది. సంవత్సరంలోని నెలలకు అదనపు రోజులు చూద్దాం. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. ఈ 12 నెలలల్లో ఏ నెలలకి ఎన్ని అదనపు రోజుల్లో చూద్దాం. ఫస్ట్ జనవరి. జనవరి 31 ఉంటుంది. 31 ఇప్పుడు ఫస్ట్ చూసినాం కదా, జనవరి 31 రోజులకి అదనపు రోజులు 3. ఫిబ్రవరి ఇప్పుడు 0 లేక 1. ఇంక ఇక్కడ పైన ఇప్పుడు లీప్ ఇయర్ వచ్చినప్పుడేమో 1 ఉంటుంది, సాధారణ సంవత్సరం ఉన్నప్పుడేమో 0. అది చూడండి. ఇప్పుడు తర్వాత మార్చి నెలలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు ఉంటాయి. 31 రోజుల్ని 7తో డివిజబుల్ చేయాలి. శేషం ఏమొస్తుంది? 3. కాబట్టి మార్చి నెలలో అదనపు రోజులు అనేవి 3. ఏప్రిల్ నెలలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. 30 రోజుల్ని 7తో డివిజబుల్ చేస్తే శేషం అనేది 2 వస్తుంది. ఏప్రిల్ నెలలో అదనపు రోజులు అనేవి 2. మిగతా నెలలన్నీ సేమ్ అదే విధంగా చేయాలి. సంవత్సరంలో 7 నెలలు 31 రోజులను, 4 నెలలు 30 రోజులను కలిగి ఉంటాయి. సంవత్సరంలో 12 నెలలు. 12 నెలల్లో 7 నెలలేమో 31 రోజులు ఉంటాయి, 4 నెలలేమో 30 రోజులను కలిగి ఉంటాయి. ఇవి చూడండి, ఇది నెల కోడ్. జనవరికి ఏమో 0, ఫిబ్రవరికి 3, మార్చికి 3, ఏప్రిల్కు 6, మేకు 1, జూన్ 4, జూలై 6, ఆగస్టు 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5. ఇవి నెల కోడ్. ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఇవి ఉంటేనే మనం ప్రాబ్లమ్స్ అన్నది ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి సెంచరీ కోడ్ చూడండి. ఇప్పుడు 1600 నుండి 1699 ఈ సంవత్సరం వరకు కోడ్ ఏంది? 6. నెక్స్ట్ 1700 నుంచి 1799 వరకు కోడ్ 4. 1800 నుంచి 1899 వరకు కోడే 2. 1999 వరకు కోడ్ వచ్చేసి 0. నెక్స్ట్ 2000 నుంచి 2099 వరకు 6 కోడ్ అన్నట్టు. అంటే అవే కోడ్లు మళ్ళీ రిపీట్ అవుతాయి. చూసుకోండి, ఇవి ఇయర్ కోడ్స్, ఈ సెంచరీ కోడ్స్ అన్నట్టు. ఇవి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వారాల కోడ్. ఇప్పుడు 0 వస్తే ఆదివారం, 1 వస్తే సోమవారం, ఇట్లా ఇవి కోడ్స్. ఇవి ఉంటేనే మనం ఈ కోడ్స్ వచ్చి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా
మనం ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్, మంగళ, గురు లేక శనివారాలు ఏ శతాబ్ది యొక్క చివరి రోజులుగా ఉండవు. చూడండి, మంగళ, గురు లేక శనివారాలు ఇవి ఏ శతాబ్ది ఇయర్లో చివరి రోజులుగా ఉండవంట. నెక్స్ట్, శతాబ్ది యొక్క మొదటి రోజు సోమ లేక మంగళ, గురు, శనివారాలతో ప్రారంభమవుతుంది. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి మరియు నవంబర్ నెలలు ఒకే వారంతో ప్రారంభం అవుతాయి. సాధారణ సంవత్సరంలో అయితే ఫిబ్రవరి, మార్చి, నవంబరు ఈ నెలలు సేమ్ వారంతోనే ప్రారంభం అవుతాయంట. సాధారణ సంవత్సరం ఏ రోజు ఏ వారంతో ప్రారంభమవుతుందో అదే రోజు అదే వారంతో ముగిస్తుంది. సపోజ్ జనవరి 1వ తారీఖు సోమవారం వచ్చింది అనుకోండి, డిసెంబర్ 31 కూడా సోమవారంతోనే ఎండ్ అవుతుంది. ఏ రోజు స్టార్ట్ అయితే ఆ రోజుతోనే ఎండ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్, మార్చి నెలకు అదనపు రోజులు ఎన్ని? మనకు తెలుసు కదా, మార్చి నెల ఇంతకుముందు చెప్పుకున్నాం. మార్చి నెలకి 31 రోజులు ఉంటాయి. దాన్ని 7తో డివిజబుల్ చేస్తే శేషం ఏమొస్తుంది? 3. కాబట్టి మార్చి నెలకు అదనపు రోజులు అనేవి 3. చూడండి, ఈరోజు ఆదివారం 55 రోజుల తర్వాత వచ్చే వారం ఏది? ఈరోజు ఆదివారం అయితే 55 రోజుల తర్వాత వచ్చే వారం ఏంది అని అడిగిండు. అంటే ఇప్పుడు మనం 55ను 7తో డివిజబుల్ చేయాలి. 7 49. శేషం ఏం మిగిలింది మనకి? 6. ఆదివారం కోడ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు నెలల కోడ్లు, వారాల కోడ్లు, ఇయర్ కోడ్స్. ఆదివారం కోడ్ ఏంటంటే 0 ప్లస్ 6. ఇప్పుడు ప్లస్ చేస్తే 6. అంటే ఇప్పుడు తర్వాత రోజులు అడిగిండు కాబట్టి మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకేమొచ్చింది? 6. 6 ఏంది? శనివారం. 6 శనివారం కోడ్ ఏంటంటే 6. కాబట్టి ఆన్సరు శనివారం. నెక్స్ట్, ఈరోజు శుక్రవారం 18 రోజుల క్రితం వచ్చిన వారం ఏది? ఈరోజు శుక్రవారం అయితే 18 రోజుల క్రితం వచ్చిన వారం ఏంది? చూడండి, ఈ 18ని 7తో డివిజబుల్ చేయాలి. 7 14. శేషం ఏమొచ్చింది మనకి? 4. శుక్రవారం కోడ్ ఏంటి? 5. ఇక్కడ మనకి 18 రోజుల క్రితం అని అడిగిరు కాబట్టి మైనస్ చేయాలి. ఈ శేషము 4 ఉంది కదా, మైనస్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? 1. 1 ఏంది? సోమవారం కోడ్. ఆన్సరు సోమవారం. ఇప్పుడు ఈ క్యాలెండర్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. క్రింది వాటిలో లీప్ సంవత్సరం కాని సంవత్సరం ఏది? చూడండి, ఆప్షన్స్ 1600, 1200, 1800, 2000. ఇప్పుడు ఇవి చూడంగానే మీకు అర్థమైపోద్ది ఇవి శతాబ్ది ఇయర్స్ అని. శతాబ్ది ఇయర్స్ని దేంతో డివిజబుల్ చేయాలి? 400తో డివిజబుల్ చేయాలి. చూడండి, డివిజబుల్ ఇది ఇప్పుడు 400తోని 1600 డివిజబుల్ అయిపోద్ది. 1200 అవుతుంది, 2000 అవుతుంది. ఇప్పుడు మిగిలింది ఇది ఒకటి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇప్పుడు మనకి లీప్ సంవత్సరం కానిదని అడిగిరు కాబట్టి 1800 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో లీప్ సంవత్సరం కానిది ఏది? చూడండి, 2006, 2020, 1996, 1732. అంటే ఇప్పుడు ఈ లీప్ ఇయర్స్ని మనం దేనితో డివిజబుల్ చేయాలి? 4తోని. 4తోని డివిజబుల్ చేస్తే ఇంకో ఇది 4తో డివిజబుల్ అయిపోద్ది, ఇది అయిపోద్ది, ఇది అయిపోద్ది. ఇప్పుడు 2006 ఇది 4తో డివిజబుల్ కాదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఒక లీప్ సంవత్సరం క్యాలెండరు తిరిగి రావటానికి పట్టే కాలం ఎంత? ఇప్పుడు లీప్ సంవత్సరం వచ్చింది, అది మళ్ళీ అదే క్యాలెండర్ రిపీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే
28 సంవత్సరాలు పడుతుంది. ఒక లీప్ సంవత్సరం మళ్ళా తిరిగి సేమ్ అదే క్యాలెండర్ మనకి తిరిగి రావడానికి ఎంత టైం అంటే 28 సంవత్సరాలు. నెక్స్ట్ చూడండి, 1947 క్యాలెండరు తిరిగి ఎప్పుడు వచ్చింది? 1947 సంవత్సరం క్యాలెండరు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చింది అంటే ఇంకో ఆప్షన్స్ చూడండి, 1953, 1958, 1954, 1961. అంటే కరెక్ట్ ఆన్సర్ 1958. ఇది ఎలాగొచ్చిందో చూద్దాం. సపోజు మనం ఏదో ఒక ఇయర్ని తీసుకోవాలి. 1948 ఇది ఏమవుతుంది? ఇది లీప్ ఇయర్. తర్వాత 1949, 1950, 1951 వేసుకున్నా. చూడండి, ఇప్పుడు మనకి లీప్ ఇయర్ వచ్చింది. లీప్ ఇయర్ తర్వాత వచ్చే ఇయరు అది ఇదే. ఇప్పుడు లీప్ ఇయర్ తర్వాత ఏమొచ్చింది? 1949. ఇదే క్యాలెండర్ మనకి తిరిగి రావటానికి 6 సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు లీప్ ఇయర్ తర్వాత సెకండ్, అంటే ఫస్ట్ ఇది కదా వచ్చింది, తర్వాత సెకండ్ 1950. మళ్ళీ సేమ్ ఇదే క్యాలెండర్ మనకు తిరిగి రావటానికి 11 సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ 1951, అంటే లీప్ ఇయర్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్, 3వ సంవత్సరం ఉంటుంది కదా. ఇది 1951 మళ్ళీ తిరిగి రావటానికి మనకి మళ్ళీ 11 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనకి లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? 4 సంవత్సరాలకు ఒకసారి. అంటే ఇప్పుడు ఇది లీప్ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ వచ్చేది లీప్ ఇయర్. అదేవిధంగా ఇటు కూడా చూడండి, ఇంకో లీప్ సంవత్సరానికి చూడండి, ఇప్పుడు లీప్ సంవత్సరానికి యువతల సైడు ఈ 1947 ఇది రావటానికి సేమ్ ఇదే క్యాలెండర్ రావటానికి 11 సంవత్సరాలు. మళ్ళీ ఇటు సైడు 1948, అంటే దీనికి ముందు సైడ్ 1946 క్యాలెండర్ రావటానికి 11 సంవత్సరాలు పడుతుంది. 1945 సేమ్ ఇదే క్యాలెండర్ లీప్ సంవత్సరానికి ఇటు సైడ్ మూడవది సేమ్ ఇదే క్యాలెండర్ రావటానికి మనకు 6 సంవత్సరాలు పడుతుంది అన్నట్టు. సేమ్ ఇదే ఫార్ములా. నెక్స్ట్ 29/9/1978 ఏ వారం వస్తుందో చూద్దాం. ఫస్ట్ డేట్ తీసుకోవాలి. డేట్ ఏంటి? 29. తర్వాత నెల కోడ్. నెల కోడ్ అంటే 9వ నెల కోడ్ ఏంది? 5. ఇయర్ లాస్ట్ నెంబర్లు ఏమున్నాయి ఇక్కడ? 78. ఇయర్ లాస్ట్ నెంబర్ 4తో డివిజన్ చేయాలి. చూడండి, 4తో డివిజన్ చేస్తే మనకేమొస్తుంది? ఇక్కడ 19 వచ్చింది. 19 వేసుకున్నాం. ఇయర్ కోడ్ అంటే ఇప్పుడు ఈ 1900కి ఇయర్ కోడ్ ఏముంది? 0నే ఉంది కాబట్టి 0 వేసినాం. ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేస్తే 131 వచ్చింది. ఈ 131ని 7తో డివిజబుల్ చేయాలి. ఈడ శేషం ఏమొచ్చింది? 5 అంటే శుక్రవారం. మనకి వారం కోడ్ ఇచ్చినాం కదా, 5 అనేది శుక్రవారం వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సరు శుక్రవారం. 29/9/78వ సంవత్సరంలో 29వ తారీఖు శుక్రవారం వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. 10/2/2024 ఏ వారం వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఏం వేసుకోవాలి మనం? డేటు 10. నెల కోడ్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెల కోడ్ ఎంత? 3. ఇయర్ లాస్ట్ 2 నెంబర్స్ ఎంత? 24 తీసుకున్నాం. 24 లాస్ట్ అంటే డివిజన్, 24ని డివిజన్ చేస్తే ఏమొస్తుంది మనకి? 6 వస్తుంది. ఇయర్ కోడ్ అంటే ఇప్పుడు 2000 ఇయర్ కోడ్ ఏముంది? 6. మొత్తం ఇవన్నీ కౌంట్ చేస్తే 49. ఇప్పుడు ఈ 49ని 7తో డివిజన్ చేయాలి. ఏమొచ్చింది? శేషం వచ్చింది. అంటే శేషం ఏమొచ్చింది? 0 వచ్చింది. 0 అంటే మనకి ఇక్కడ ఏంది? ఆదివారం. కాకుంటే
ఇప్పుడు చూడండి, ఈ 2024 ఇది లీప్ సంవత్సరం. ఇప్పుడు ఇది 2024 అంటే మనకి ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం, ఇది లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరం మనకు వచ్చినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ని అంటే ఇప్పుడు 0, ఇప్పుడు ఇక్కడ శేషం ఏమొచ్చింది 0 అయితే మామూలుగా మనకి ఆదివారం వస్తుంది. కాబట్టి మనకి ఇది లీప్ ఇయర్ కాబట్టి 1 డేని మైనస్ చేసుకోవాలి. ఆదివారం మైనస్ చేస్తే ఏ రోజు వస్తుంది? శనివారం వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శనివారం. నెక్స్ట్, ఇప్పుడు ఈ లీప్ ఇయర్ల అన్ని నెలలని మైనస్ చేయొద్దు. ఏమైనా జనవరి ఫిబ్రవరి ఈ 2, ఇప్పుడు లీప్ ఇయర్ అనేది జనవరి ఫిబ్రవరి అంటే 29 ఫిబ్రవరి వస్తుంది కదా. మనం ఏమైనా లీప్ ఇయర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు జనవరి ఫిబ్రవరిలోనే 1 డే మైనస్ చేయాలి. నెక్స్ట్, 28/5/2024 ఏ వారం వస్తుంది? చూడండి, ఫస్ట్ డేటు 28, నెల కోడ్ అంటే 5వ నెల మే నెల కోడ్ ఏంది ఇక్కడ 1, ఇయర్ లాస్ట్ నెంబర్లు 2 24, ఇయర్ కోడ్ 2000 సంవత్సరానికి కోడ్ ఏంది 6 చూడండి. ఇప్పుడు లాస్ట్ 2 నెంబర్స్ని డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 6 వస్తుంది. మొత్తం కౌంట్ చేయాల 65. ఈ 65ని 7తో డివిజబుల్ చేయాలి. 9 ఏళ్ళు 63 అంటే మనకి ఇక్కడ శేషం ఏమొచ్చింది 2 అంటే మంగళవారం. అంటే ఇప్పుడు 28/5/2024 ఈ డేటు మంగళవారం రోజు వచ్చింది.